గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాననే సేవకునిగా. నీ జీవితంలో నీవు తలకిందులు అయిపోతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో. నీవు నాతో ఉంటారు అనుకున్నవారు ఈరోజు నేను విడిచి వెళ్ళిపోయే రోజుగా ఈరోజు ఉందేమో. సంగమా, నీకు మాట చెప్తున్నాను, నేను జాగ్రత్తగా. ఈ లోకంలో నేను విడిచి వెళ్ళిపోయేవారు చాలామంది ఉండొచ్చు, రోజుకి ఒకరు ఉండొచ్చేమో. కానీ ప్రతి దినము కూడా నీకు తోడై ఉండి నువ్వు కోల్పోయిన దాన్ని రెండంతలుగా తిరిగి ఇవ్వగల దేవుడు నీకున్నాడని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దిగులు అనేది ఈ లోకంలో ప్రతి దినం ఉంది. అట్ ది సేమ్ టైం ధైర్యం కూడా పరలోక రాజ్యం నుంచి ప్రతి నిమిషము కూడా మనకి ఉంది. ఇద్దరు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు శిలువ పైన ఎలా అయితే తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నానన్న మాట పలికారో, అలా నీవు కూడా ప్రతి విషయంలో దేవునికి అప్పగించు. యేసయ్య ఇంకా ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఇక నా ఆత్మ తండ్రి చేతికి అప్పగిస్తాను. ఏ తండ్రి అయితే నన్ను తిరిగి లేపగలడో, ఏ దేవుడైతే లేపగల సముద్రుడో ఆయనకి అప్పగిస్తాను. నీ పరిస్థితుల్లో ఈరోజు ఎవరికి అప్పగిస్తున్నావు? నీకు మాట చెప్పనా, ఈ లోకంలో ఎవరికి అప్పగించినా వారు చివరికి ఏం చేస్తారో చూస్తే అప్పగించిన విషయాన్ని వెలుపల అనేక మందికి చాటేస్తారు. వెలుపల అనేక మందికి చెప్తారు, ఈమె నాకు అప్పగించింది, ఈయన నాకు అప్పగించాడు, చూడు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఉన్నారో, ఎంత చెడో ఎంత చెడ్డ జీవితమో నీ కథలను కథలుగా జనాలకు వివరిస్తారు. నువ్వంటే ఎంత చెడు వ్యక్తివో వారు తెలియజేస్తారు. అవును, ఈ లోకంలో ఏదో ఒక గతం ఉంటుంది. మన జీవితంలో మనం చెప్పుకోలేనట్లుగా ఉండొచ్చు. అది చెప్తే మన పరువు పూర్తిగా పోయినట్లుగా అనిపించవచ్చు. అయితే గతాన్ని కాస్త ఒక మన స్నేహితుడిని వివరించినప్పుడు ఆ స్నేహితుడు ఇష్టాసారంగా ఈ లోకానికి చాటచ్చు. సగం అలాంటి స్నేహితులు నీ జీవితున్నారేమో. అలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళేవేమో, నువ్వు అలసిపోయేవేమో. ఈ లోకపు వ్యక్తులు నమ్మి మోసపోయేవేమో. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నాకు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, నేను ఒకరికి ఈ విధంగా డబ్బులు ఇచ్చానండి. డబ్బులు ఇచ్చిన తర్వాత అయితే నా దగ్గర ఉంటే ఎక్కడ ఖర్చు అయిపోతాయని చెప్పి ఆయనకి నేను తీసుకుని వెళ్ళి ఇచ్చాను. చెప్పాను, అయ్యా నాకు అవసరం ఉన్నప్పుడు నేను మరలా తీసుకుంటాను అని చెప్పి ఇచ్చాడట. ఆ తర్వాత వెళ్ళి అడిగితే ఆయన అన్నాడట ఈ విధంగా, నువ్వు నాకెప్పుడు ఇచ్చావు? నువ్వు గాయము అతి లోతుగా ఈ లోకం గాయం చేస్తుంది. నువ్వు ఊహించని గాయాలు ఈ లోకం నీకు చేస్తుంది. నువ్వు ఊహించని కష్టాలు ఈ లోకం నీకు కొని తీసుకుని వస్తుంది. దావీదు తన అంటే సౌలు, దావీదుకు మామయ్య అవుతాడు సౌలు. ఈ సౌలుని ఎంత నమ్మాడంటే, సౌలుని ఎంత ఇష్టపడ్డాడంటే, దావీదు అనుకున్నాడు, సౌలు తన కుమార్తెను వివాహానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్న సౌలును చూసిన దావీదు అనుకున్నాడు ఈ విధంగా, ఓ సౌలు రాజు నన్ను చాలా ఇష్టపడుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ చివరకు చూస్తే సౌలు దేని కొరకు దావీదు తన కుమార్తెను తీసుకొస్తున్నాడంటే, దావీదుని చంపడానికి తీసుకొస్తున్నాడు. ఏమర్థమవుతుంది? జీవితంలో మనల్ని చాలా ఇష్టపడుతూ మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వారి ఆలోచనలు ఏమై ఉన్నావో మనకు తెలియకపోవచ్చు. మన దగ్గరికి వస్తున్న వారు దేని కొరకు వస్తున్నారో మనకు తెలియకపోవచ్చు సంగమా. కానీ మాట, నీ దేవుడు మాత్రం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ దగ్గర ఏది ఆశించకుండా వస్తున్నాడు. ఈ ఉదయాన్న నిన్ను మాత్రం ఆశిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, ఆయన పరలోకంలో అన్నీ కలిగిన వాడు, దేవునితో సమానుడు అయ్యుండి కూడా అది భాగ్యమని ఎంచుకోకుండా ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి ఆయన చేసిన నరుడిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. నీకు మాట చెప్పనా, నేను చాలా ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు తనకున్నదంతా కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అన్న పదాన్ని నుంచి మానవుడు అన్న పదానికి దిగిపోవడానికి ఇష్టపడ్డాడు. అవును, పూర్తిగా 100% అయిన దేవుడే, అయితే 100% మానవుడిగా భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. నీకు ఒక మాట చెప్పనా, ఆ శరీరము ధరించుకొని వస్తున్నప్పుడు ఆ శరీరము దేని కొరకు తెలుసా నీకు? ఆ శరీరము దేని కొరకంటే, నీ శరీరంలో చేయబడిన పాపము ఆ శరీరంలో కొట్టివేయబడ్డానికి, దేవుని శిక్షకు పాత్రులైన మన పాపమును, మన జీవితాన్ని, ఆ పాపమంతా తీసుకెళ్ళి దేవుడు తన శరీరంలో తన కుమారుడైన యేసు ప్రభు శరీరంలో వేయడంతో దేవుని శిక్ష పూర్తిగా తన కుమారుడి పైన వస్తుంది. ఇది నేను చెప్తున్నాను.
నువ్వు దేనికి భయపడద్దా. నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. అయితే ఒక మాట నేను చెప్తున్నాను వినండి. నీ పైన పాపం అంతటినీ కూడా యేసు ప్రభు పైన వేసి, ఆ పాపం అనే సంచి నీ పై నుంచి తీసి యేసు ప్రభు మీద వేసి, పూర్తిగా నీ శిక్ష అంతా యేసు ప్రభు మీద దేవుడు వేసిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభులో ఉన్న నీతి నీకు దానంగా దేవుడు ఇచ్చాడు. అవును సంగమా, నీ శరీరంలో ఉన్న పాపం యేసు ప్రభు శరీరంలోకి వెళ్ళిపోయి యేసు ప్రభు శరీరం ఉన్న నీతి నీకు దానంగా ఇవ్వబడింది. ఈరోజు ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తావా? నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు. నిజంగా నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు. నువ్వు ఒకవేళ పాప బ్రతుకుతున్నావేమో, ఈ లోకంలో ఇష్టాసారమైన బ్రతుకుని ఇష్టాసారమైన త్రోవలకు వెళ్ళిపోతున్నావేమో, నువ్వు మర్చిపోవద్దు. ఈ లోకంలో నిన్ను దేవుడు చేశాడు. ఈ లోకంలో నువ్వు దేవుని చేత చేయబడ్డావు అనే విషయం మర్చిపోద్దు. ఆయన కొరకే బ్రతకాలి ఈ లోకంలో మనం. ఆయన కొరకే ఈ లోకంలో మనం బ్రతకాలి. వేరొక దాని కొరకు మన జీవితం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు నీ జీవితాన్ని తాను కోరుతున్నాడు, ఆయనకు అప్పగించడానికి ఇష్టపడ. సంగమా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ పరిస్థితులు ఏవైనా నాకు తెలియదు, దేవునికి అప్పగించేసే. నీ పరిస్థితుల్లో ఎలాంటి అలసట నువ్వు చూస్తున్నా నాకు తెలియదు, విశ్రాంతి తీసుకో. చెప్పయ్యా, నీ ప్రియులు నిద్రించుచుండగా వారికి నువ్వు ఇచ్చుచున్నావు అని నీ ఆజ్ఞలు బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు నాకు ఇచ్చుచున్న విషయాల బట్టి నీకు అవును. దేవుని ప్రియులు, దేవుని సంబంధులు నెమ్మది కలిగి ఉండగా దేవుడు తన పనిని జరిగించుకొని వెళ్ళిపోతాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నీ పని తొందరలో జరగబోతుంది. దేవుడు నీకు చెప్తున్నాడు, నీ పని అతి త్వరలోనే జరగబోతుంది. ఊహించని కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. నెమ్మది కలిగి ముందుకు అడుగులు వేసుకొని వెళ్ళు. నీ జీవిత విషయాలు దేవునికి తెలుసు. దేవుడు చేయాల్సిన ప్రతి పని నీ కొరకు చేయబోతున్నాడు. నువ్వు అలసిపోవద్దు. దేవుని ప్రియ కుమార్తె అలసిపోవద్దు. అలసిపోయే సందర్భాలు ఎన్ని కలిగినా దేవుని వాక్యం నీకు తోడుంది. బలము కలిగి ముందుకు వెళ్ళావు. ఈ ఉదయమున నెమ్మది కలిగి ముందుకు వెళ్తావా? దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. నేను పాపి అని పిలవట్లేదు, కానీ నేను నీతిమంతుడిని పిలిచుచు నీ పైన పాపాన్ని యేసు ప్రభు మీద వేసి నీకు నీతి అనే దానాన్ని ఇచ్చాడు. ఈ ఉదయం నీతో చెప్తున్నాడు, నెమ్మది కలిగి ఉండు. గంభీరమైన కార్యాలను చూస్తావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించండి. నీ బిడ్డల జీవితంలో నీ పైన ఆధారపడడం నేర్పించండి. ఈ లోకపు విషయాల్లో ఇతరుల మీద ఆధారపడుతున్నారేమో, వారి త్రోవలు వారు తీసుకొని వెళ్ళిపోతున్నారేమో. అయితే అట్టి విధంగా నువ్వు ఉండాలని కోరట్లేదు. నీవు నీ ప్రజలు నీ వైపు చూడాలని కోరుతున్నావు, ఆశ కలిగి ఉన్నావు. నా తండ్రి, నీ బిడ్డలో నీపైన ఆధారపడి ముందుకెళ్ళడం నువ్వు చాలా సంతోషపడతావు. అట్టి సంతోషం కలిగిన దేవా, నీకు మాత్రమే తెలియజేస్తూ నీ ప్రజలకు ఆదరణ, ధైర్యము, సమాధానం ఇది మొదలుకొని వారి జీవిత కాలము కూడా ఇమ్మని అడుగుతూ, నెమ్మదితో వారు నడిపించమని అడుగుతూ, నీ మీద ఆధారపడుతుండగా నా తండ్రి నీ ప్రేమతో నింపమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడు. అవును, చెప్పడానికి ఎన్నో బాధలు నీకుండొచ్చు. అయితే చెప్పడానికి ఎవరు లేకపోవచ్చు. అవును, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. వెళ్తావా ఆయన దగ్గరికి? ఆయనతో మాట్లాడు. గొప్ప కార్యాలను చూడబోతున్నావు. God bless you. See you tomorrow.